చూడండి ఆల్రెడీ మనం ఈ ఫస్ట్ రెండు టాపిక్లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంది, సెకండ్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ చూడండి ఆల్రెడీ మనం టాపిక్ చెప్పుకునేటప్పుడు ఫార్ములాస్ అని చాలా ఇంపార్టెంట్. అందువల్ల నెక్స్ట్ కంటిన్యూ మనకి ఎన్ని సమ్స్ అయినాయి ఇందులో ఈ స్ట్రైట్ లైన్స్ మనకి 2 సమ్స్ అయినాయి, ఎగ్జాంపుల్స్ అయినాయి 2 సమ్స్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడమ్మా, థర్డ్ సమ్ ఏముంది చూడండి సార్ ఇందులో ఫైండ్ ద ఈక్వేషన్ of the straight line which makes an angle and it's ఇక్కడ 135 degrees with positive x-axis measured counterclockwise and passing through the point -2,3. ఆల్రెడీ 2 సమ్స్ మనం చేసిన తర్వాత దాంట్లో ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకి ఐడియా వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు మ్యాటర్ చూడండి సరే, ఫైండ్ ద ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్ట్రైట్ లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ యూజ్ చేసుకుని ఏం చేయాలి, ఇక్కడ ఆ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి అనగా ఇంకేం ఇచ్చాడు, మళ్ళీ పాయింట్ ఇచ్చాడు సో అక్కడ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ యాంగిల్ అంటే ఏమవుతుంది, యాంగిల్ ద్వారా ఏం ఫైండ్ అవుట్ అవుతుంది, స్లోప్ ఫైండ్ అవుట్ అవుతుంది. యాంగిల్ ద్వారా స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఈ పాయింట్ స్లోప్ యూజ్ చేస్తే ఫార్మ్ అవుతుంది, స్లోప్ పాయింట్ అవుతుంది. స్లోప్ పాయింట్ ఫార్మ్ యూజ్ చేయాలి. అయితే దానికన్నా ముందుకు ఏమి ఇచ్చాడు చూడండి సార్, గివెన్ యాంగిల్, దాన్ని మనం యాంగిల్ అంటాం కూడా, ఇంకేమంటాం ఇక్కడ ఇంక్లినేషన్ అంటాం. ఇంక్లినేషన్ అనే యాంగిల్ అనే ఒకటే కాబట్టి యాంగిల్ చూడండి అక్కడ గివెన్ థీటా ఈజ్ కూడా ఇక్కడ 135 degrees. గివెన్ థీటా వాల్యూ 135 degrees ఇచ్చాడు కాబట్టి మనకి ఏమి ఇక్కడ స్లోప్ యూజ్ చేయాలి. స్లోప్ ఆఫ్ ద లైన్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఫార్మ్ ఏంటి, m is equal to tan theta. స్లోప్ ఆఫ్ ద లైన్ m is equal to tan theta కాబట్టి మనకున్న యాంగిల్ వాల్యూ ఎంత ఇక్కడ tan 135 degrees ఉంది. 135 degrees. మరి 135 degrees వాల్యూ మన దగ్గర ఉందా, లేదు కాబట్టి ఏం చేయాలి, దీన్ని 2 పార్ట్స్ చేయాలి. అంటే 2 పార్ట్స్ చూడండి సార్, ఇక్కడ మనకి 90, 180, 270 అలాగే 360 ఉన్నాయి. అందువల్ల ఇక్కడ 90 ప్లస్ అంటే యాడింగ్ కాబట్టి 90 degrees ప్లస్ 45 degrees కింద రాశాను. ఎందుకు 90 ప్లస్ 40 degrees అంటే ఇక్కడ ఉన్నది 135 degrees కాబట్టి 135 బిఫోర్ వాల్యూ ఎంత 90 కాబట్టి 90 ప్లస్ ఎంత అవుతుంది 145 రాశాను. ఇక్కడ 90 ప్లస్ మనకున్న కోఆర్డినేట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కోఆర్డినేట్స్ ఫస్ట్ క్వాడ్రంట్, ఇదేంటిది సెకండ్ క్వాడ్రంట్, ఇదేంటి థర్డ్ క్వాడ్రంట్, ఇదేంటి ఫోర్త్ క్వాడ్రంట్. ఈ థర్డ్ క్వాడ్రంట్ ఇక్కడ మనకి దేంతో స్టార్ట్ అవుతుంది 90 మైనస్ థీటా. నెక్స్ట్ ఏమవుతుంది 90 ప్లస్ అంటే 90 ప్లస్ ఎక్కడ ఉంది, సెకండ్ క్వార్టర్ ఉంది. 90 ప్లస్ సెకండ్ క్వార్టర్ ఉంది కాబట్టి సెకండ్ క్వార్టర్ tan ఏంటి నెగిటివ్. ఇందువల్ల ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి సైన్ కోసిక్ ఏమి వేయాలి, ప్లస్ వేయాలి. సైన్ కోసిక్ ఉంటే ప్లస్ వేయాలి కాబట్టి సెకండ్ క్వార్టర్లో సైన్ కోసిక్ ఉంటేనే రాయాలి. ఇక్కడ లేవు కదా, మరి ఇక్కడ ఉన్నది tan కాబట్టి tan ఏమవుతుంది మైనస్. ఇంకా 90కి ఏమవుతుంది చేంజ్, ఏ చేంజ్ అవుతుంది కాట్. 90కి ఇక్కడ tan ఏమవుతుంది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, tan కాట్ కి చేంజ్ అవుతుంది. మరి 90 క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకెంత ఉంది ఇక్కడ యాంగిల్ 45 degrees. ఫైనల్ గా మైనస్ కాట్ 45 degrees వాల్యూ ఎంత 1. చెప్పాను మీకు tan వాల్యూస్ కొంచెం ఐడియా ఉండాలని చెప్పాను కదా. tan 0 0 అని, అలాగే tan 45 1 అని, tan 30 degrees ఎంత 1/√3, tan 60 degrees ఎంత √3. ఇలా మనకు ఐడియా ఉంది కాబట్టి ఫైనల్ గా మనకి m వాల్యూ ఎంత వచ్చింది -1. ఫైనల్ గా m వాల్యూ -1 వచ్చింది కాబట్టి ఇంకేం ఇచ్చారు ఇక్కడ గివెన్ పాయింట్ చూడండి సార్. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు, గివెన్ పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ అంతా -2,3. పాయింట్ అంతా స్లోప్ ఉంది కాబట్టి ఈ ఫార్మ్ ఇచ్చారు చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏంటి ఇక్కడ హ్యావింగ్ స్లోప్ అంటే పాసింగ్ త్రూ పాయింట్ రాసుకుని ముందు పాసింగ్ త్రూ ద పాయింట్ ఏంటది పాయింట్ 1కి -2,3. పాయింట్ అప్లై చేయనుకున్న పాయింట్ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్
having slope m is the equation of the straight line passing through the point x1 y1 and having slope m is చూడండి ఫార్ములా y minus y1 is equal to m into x minus x1 ఏంటి ఫార్ములా ఇది పాయింట్ స్లోప్ ఇదిగో పాయింట్ ఉంది అక్కడ పాయింట్ ఉంది ఇక్కడ ఏముంది స్లోప్ ఉంది పాయింట్ స్లోప్ ఫార్ములా మనకు ఐడియా ఉంది కాబట్టి y minus y1 is equal to ఫార్ములా ఏంటి m into x minus x1 ఈ ఫార్ములా మన దగ్గర ఉన్న పాయింట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 పాయింట్ అయితే అక్కడ చూడండి అక్కడ x1 అంటే -2 y1 వాల్యూ ఎంత 3 కాబట్టి y minus 3 is equal to m వాల్యూ ఎంత -1 into x minus x1 పాయింట్ ఎంత అక్కడ -2 అంటే మీకు ఐడియా కోసం వేస్తున్నాను అంత అవసరం లేదు డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అని మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడమ్మా y minus 3 is equal to మైనస్ ఇంటూ x ఎంత మరి 1 కి ఇక్కడ మైనస్ 1 ఇంటూ x ఇక్కడ చూడ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 1 2 0 ఎంత అవుతుంది 2 కానీ ఇక్కడ x కి ఉంది నెగిటివ్ సమ్ ఉంది మరి x కి నెగిటివ్ సమ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ టర్మ్స్ అన్ని ఏ సైడ్ కి వస్తుంది లెఫ్ట్ సైడ్ కి వస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఎంత y minus 3 ఇక్కడ రైట్ సైడ్ మైనస్ x ఉంది రైట్ సైడ్ ఉన్న మైనస్ x లెఫ్ట్ కి వస్తే ఏమవుతుంది ప్లస్ x అలాగే ఈ ఇక్కడ రైట్ సైడ్ -2 ఉంది లెఫ్ట్ కి వస్తే ఏమవుతుంది +2 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ గా చూడండి మనకు వచ్చిన ఈక్వేషన్ ఎంత ఇక్కడ ప్లస్ x ప్లస్ y ఇక్కడ -3 + 2 ఎంత అవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ చూసారా ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ is in formula x plus y minus 1 is equal to 0 అంటే ఏదైనా మనకి ఒక సమ్ అక్కడ సాల్వ్ చేయమంటే మనకి ఏం చేయాలి ముందు ఆ సమ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి ఏంటి ఇన్ఫర్మేషన్ యాంగిల్ ఇచ్చాడు యాంగిల్ ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేస్తావు స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏంటి పాయింట్ ఉంది స్లోప్ పాయింట్ ఫార్ములా ఇచ్చేయాలి స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంటి y minus y1 is equal to m into x minus x1 ఈ యొక్క ఫార్ములా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందరూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ x plus y minus 1 is equal to 0 నెక్స్ట్ సమ్ చూడమ్మా ఇక్కడ థర్డ్ సమ్ అయింది ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి పబ్లిక్ లో బాగా ఎక్కువ సార్లు ఇస్తాడు ఒకసారి చూడండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ చూడ ఏముందా మనకి ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద straight line passing through the point 1 comma -2 నెక్స్ట్ -2 comma 3 2 పాయింట్స్ ఇచ్చాడు 2 పాయింట్స్ అంటే 2 పాయింట్ ఫార్ములా యూజ్ చేయాలి బట్ 2 పాయింట్స్ ఫార్ములా అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనకు ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి ఫస్ట్ గివెన్ పాయింట్స్ అంటే ఫస్ట్ పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా ఏంటి 1 comma -2 సెకండ్ పాయింట్ ఎంత x2 y2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ -2 comma 3 నీకు ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ముందు మనకి ఏముండాలి పాయింట్స్ ఉండాలి కాబట్టి పాయింట్స్ తో యూజ్ చేసుకోండి అందువల్ల చూడండి ఇక్కడ సింబాలిక్ గా ఏ యూజ్ చేస్తాం ఇక్కడ సింబాలిక్ అయితే ఇక్కడ బి అంటే పాయింట్స్ కి మనకి ఏంటి లెటర్స్ ఇండికేట్ ఉండాలి కాబట్టి ఏ x1 y1 వాల్యూ ఉంది బి x2 y2 ఈక్వల్ టు వాల్యూ ఉంది పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఇచ్చాను ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the points A first point ఏంటి A డేటా పాయింట్ ఇది x1 y1 ఫస్ట్ పాయింట్ మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ ఏంటి పాయింట్ ఇది x1 y1 అండ్ B x2 y2 ఈజ్ చూసారు అక్కడ ఏమైంది అక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కావాలంట ఏం కావాలి పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏంటి పాయింట్స్ A x1 y1 అండ్ B x2 y2 ఈజ్ ఫార్మ్ ఏంటి మన దగ్గర y minus y1 ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 divided by x2 minus x1 into x minus x1 అయితే ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయలేని లేదు ఇక్కడ ఈ ఫార్ములా ప్లేస్ లో వేరే కూడా ఫార్ములా యూజ్ చేయొచ్చు అందులో ఏంటో ఫార్ములా ఏంటి
y1 మైనస్ y2 డివైడెడ్ బై x1 మైనస్ x2. చూసారు ఇక్కడ y2 x2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లేస్ లో ఏం చేస్తాం, ఇక్కడ y1 x1 అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందువల్ల ఏ ఫార్ములా యూజ్ చేసినా పర్వాలేదు. ఇందులో మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ y మైనస్ y1 ప్లేస్ లో చూడండి ఎంత ఉంది ఇక్కడ -2 ఈజ్ ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత 3 మైనస్ ఆఫ్ y1 వాల్యూ ఎంత -2 డివైడెడ్ బై x2 వాల్యూ ఎంత -2 మైనస్ x1 వాల్యూ ఎంత 1 ఇంటూ x మైనస్ x1 ఎంత 1. అంటే పాయింట్స్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో వాల్యూస్లో మిస్టేక్ వచ్చింది అనుకోండి సమ్ అంతా కూడా రాంగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి సార్ y మైనస్ ఇంటూ మైనస్ ఎంత +2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 + 2 వాల్యూ ఎంత అవుతుంది, 3 + 2 వాల్యూ 5 అవుతుంది. మరి -2 - 1 ఎంత -3. ఫైనల్ గా చూడండి ఇక్కడ ఇంటూ x మైనస్ 1. ఇక్కడ చూడండి ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ చేసే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ డివైడ్ చేసే వాల్యూ ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది. రైట్ సైడ్ డివైడ్ చేసే వాల్యూ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లై. రైట్ సైడ్ డివైడ్ చేసే వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లికేషన్. కాబట్టి ఇక్కడ చూడండి సార్ మైనస్ అనేది ఏమవుతుంది, డినామినేటర్ అప్లై చేయదు. మైనస్ అనేది డినామినేటర్ అప్లై చేయకూడదు కాబట్టి దీనికి అప్లై అవుతుంది, మైనస్ న్యూమరేటర్ అప్లై అవుతుంది. ఇంకా ఫైనల్ ఉన్న వాల్యూ ఎంత 3. అందులో ఏమవుతుంది 3 ఇంటూ y + 2 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ దీనికి అప్లై చేయాలని చెప్పి నేను న్యూమరేటర్కి అప్లై చేయాలి కాబట్టి న్యూమరేటర్ ఎంత అవుతుంది -5 ఇంటూ x మైనస్ 1. అంటే ఇక్కడ డివైడ్ చేస్తున్నాను కాబట్టి డివైడ్ చేసే వాళ్ళు లెఫ్ట్ వస్తే ఉంది మల్టిప్లై కాబట్టి 3 ఇంటూ y + 2 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ న్యూమరేటర్కి అప్లై చేస్తే -5 ఇంటూ x మైనస్ 1. మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది 3 ఇంటూ y 3y. 3 ఇంటూ y ఎంత అవుతుంది 3y ప్లస్ 3 2 ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ x 5x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 ఎంత 5. ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాక x కే టర్మ్ ఇక్కడ మైనస్ ఉన్న టర్మ్ ఏమవుతుంది లెఫ్ట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఒకసారి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఉండే సరే 3y + 6 ఇది మైనస్ లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది ప్లస్, ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఫైనల్ గా మనకు ఛాన్స్ ఉండే సరే ఇక్కడ ఆర్డర్ రాస్తే ఫస్ట్ ఏ టర్మ్ ఈక్వేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా x రాయాలి కాబట్టి 5x + 3y 5x + 3y. నెక్స్ట్ వాల్యూ చూడమ్మా ఇది +6 -5 6 నుంచి 5 క్యాన్సిల్ అయితే 1 ఏమన్నది +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ చూసారా. ఇది మన ఫైనల్ వచ్చిన ఆన్సర్. చూడండి ఇక్కడ లాస్ట్ అయితే ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ the required equation of the straight line is formula 5x plus 3y plus 1 is equal to 0. అండ్ పాయింట్ సబ్స్టిట్యూషన్ లో మనకున్న పాయింట్ ఎంత 1, -2 ఉంది. అలాగే అనదర్ పాయింట్ ఎంత -2, 3. అందువల్ల ఒకవేళ మీరు ఇక్కడ స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సెపరేట్ గా కూడా చేయొచ్చు. స్లోప్ ఆఫ్ ఏంటి పాయింట్స్ ఇక్కడ ఏబి ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి అని రాసుకోవచ్చు. అంటే విడిగా మీరు సబ్స్టిట్యూషన్ చేసిన ఒకటే, ఇలా ఫైనల్ గా డైరెక్ట్ గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన ఒకటే ప్రాసెస్ వస్తుంది. నెక్స్ట్ టైం చూడమ్మా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయినాయి. ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీనికి ఏమంటే ఇంకా మనకి సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి సారి. అంటే ఈ టాపిక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకి ఈజీగా ఉన్న సమ్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతే మనకి ఇందులో నుంచి టూస్ వస్తాయి. నెక్స్ట్ సాలిడ్ ప్రాబ్లమ్స్. ఈ సాలిడ్ ప్రాబ్లమ్స్ లో మనకి ఏమన్నాయి చూస్తే ఫస్ట్ సమ్ మీద ఉంది సార్. ఫస్ట్ సమ్ ఏముందంటే ఫైండ్ ద ఈక్వేషన్ of the straight line passing through the point and 2, 3 and making non-zero intercepts on the axis
ఆఫ్ కోఆర్డినేట్స్ whose sum is zero. Whose sum is zero అన్నాడు కాబట్టి ఏ టైప్ ఆఫ్ మెథడ్ లో మనకి ఏ క్వశ్చన్ ఇచ్చాడో చూసుకుంటే దాని మెథడ్ లో చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ది స్ట్రైట్ లైన్ అన్నాడు. ఏమన్నాడు అక్కడ పాస్ ఇన్ త్రూ ద పాయింట్ ఓన్లీ 1 పాయింట్ ఇచ్చాడు, కానీ దానికి ఏమన్నాడు అక్కడ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఏ ఈక్వేషన్ ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్. మరి ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏ టైప్ లో ఉంటుంది చూసారా, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ని ఒక స్ట్రైట్ లైన్ టచ్ చేసింది అనుకోండి, ఇది ఏమవుతుంది ఇంటర్సెప్ట్ అవుతుంది. అందువల్ల ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ మనకి జనరల్ గా ఏం చేస్తుంది x/a + y/b = 1. జనరల్ గా ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి x/a + y/b = 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. అందులో ద రిక్వైర్డ్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ మనం కలిసి యూజ్ చేసుకోవచ్చు. కానీ ముందుగా మనకి ఏమి ఇచ్చాడో మ్యాంటర్ రాసుకోవాలి కాబట్టి చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. అందులో నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి గివెన్ పాయింట్ యూజ్ చేసుకున్న వాళ్ళకి గివెన్ పాయింట్ ఏంటి పాయింట్ ఇది x1 y1 = ఎంత 2, 3. మరి ఇంటర్సెప్ట్ తీసుకోవాలి కాబట్టి లెట్ స్మాల్ a, స్మాల్ b be the intercepts of the straight line. ఇది స్ట్రైట్ లైన్. అది ఏ లైన్ అయితే నువ్వు యూజ్ చేయాలనుకున్నావు ఆ లైన్ ఏమవుతాయి ఇంటర్సెప్ట్స్ అవుతాయి స్ట్రైట్ లైన్. మరి ఇక్కడ చూడండి ఒకసారి లెట్ a, b be the intercepts of ఏమన్నా be the intercepts of the straight line. Let small a, small b be the intercepts of the straight line. మరి స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు జనరల్ గా మనకి ఏమున్నది ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉంది కాబట్టి చూడండి సార్ గివెన్ ఎట్లా మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ హూ సమ్ ఇస్ సమ్ జీరో అన్నాడు. సమ్ జీరో అంటే ఎడిషన్ చేయాలి. సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఉండే ఇంటర్సెప్ట్స్ ఈజ్ జీరో. సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ జీరో అన్నావు కాబట్టి మరి ఫార్ములా చూడు సమ్ ఆఫ్ ది అంటే ఏబిని ఎడిషన్ చేయాలి. ఏబిని ఎడిషన్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ జీరో. సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే ఈ జీరో అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే ఇక్కడ ఏబి ఉన్నాయి, ఇంటర్సెప్ట్స్ ఏబి ఉన్నాయి కాబట్టి దాన్ని సమ్ చేయడం అంటే ఏ ప్లస్ బి ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ జీరో. దీని నుంచి ఉండే బి ప్లస్ ఏ ఏమవుతుంది మైనస్ ఏ. ఇది ఏమవుతుంది ఇక్కడ బి కూడా మైనస్ అవుతుంది. therefore the required straight line is x/a + y/b = 1. ఎందువల్ల అది ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ తీసుకోవాలి. ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏముంది x/a + y/b = 1 కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి సరే. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x/a + y/, మరి b ప్లస్ ఎంత ఉంది ఇక్కడ -a = ఎంత 1. అంటే ఏ స్ట్రైట్ లైన్ అయితే నీకు కావాలనుకున్నా స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. ఇందులో b ప్లస్ సబ్స్టిట్యూషన్ వేలు ఎంత -a. అందులో b ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ -a సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ చూడండి సార్ x/a ప్లస్ ఇంటూ మైనస్ ఎందుకంటే డినామినేటర్ ఎప్పుడు కూడా మైనస్ యూజ్ చేయకూడదు. డినామినేటర్ ఉన్న మైనస్ ఏమవుతుంది న్యూమరేటర్ పొజిషన్ అవుతుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -y/a = 1. ఇక్కడ డినామినేటర్ ఉంది ఈక్వల్ ఉంది కాబట్టి డినామినేటర్ ఈక్వల్ అయితే ఏమవుతుంది ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది a. therefore ఇక్కడ ఎంత ఉంది వాల్యూ x మైనస్ ఇక్కడ a సరిపోయింది కాబట్టి పైన ఉంది న్యూమరేటర్ వాల్యూ y = 1. ఇక్కడ ఇదేం చేస్తుంది డివిజన్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లై. డివిజన్ వాల్యూ లెఫ్ట్ వస్తే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది డివైడ్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మల్టిప్లై. డివైడ్ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై కాబట్టి a × 1 అంతా a. therefore ఫైనల్ గా అవుతుంది x - y = a × 1 అంతా a. ఇది ఈక్వేషన్ అంతా 1. therefore ఈక్వేషన్ 1 passing through the point ఏంట పాయింట్ ఇది 2, 3 passing through 2, 3. ఈక్వేషన్ 1 passing through the above line అని రాయించుకోవాలి. the above line passing through 2, 3 అని రాసినా పర్లేదు. అందువల్ల the above line passing through the point రాసావు కాబట్టి పాయింట్ చూడండి సబ్స్టిట్యూషన్ లో x ప్లస్ ఎంత 2 మైనస్ y ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎంత 3 = a. ఫైనల్ గా చూడండి a = 3 నుంచి 1 2 క్యాన్సిల్ 3 నుంచి 2 క్యాన్సిల్ 1 1 కి సింబల్ ఏంటి మైనస్ అంటే ఏ వాల్యూ వచ్చింది -1 వచ్చింది. సబ్స్టిట్యూషన్ వేయాలి కాబట్టి therefore substitute the value a value ఇది a value substitute the value a value in equation 1. substituting the value ఏ అంటే మనం ఏ మెటీరియల్ రాస్తుంది అక్కడ అందువల్ల పుట్ ఏ అని రాసిన కూడా పర్లేదు కాబట్టి
సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1 చూడండి సార్, x y ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అని చెప్తుంది ఇక్కడ -1. మరి రైట్ సైడ్ ఉన్న -1 లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది, therefore x - y plus 1 is equal to 0. ఫైనల్ గా చూడండి, the required equation of the straight line equation of the straight line is ఏమొచ్చింది ఫైనల్ ఆన్సర్, x - y plus 1 is equal to 0. అంటే ఏ ఈక్వేషన్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా చేయాల్సిన ఏంటి, ఒక్కసారి క్వశ్చన్ రీడ్ చేయండి. క్వశ్చన్ రీడ్ చేస్తే అందులో మనకి ఏ మోడల్లో సమ్ అన్నది ఐడియా ఉంటుంది. ఈ మోడల్ అంటే ఈ స్ట్రైట్ లైన్స్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ మెథడ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. అందుకు మీకు చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ని 2-3 టైమ్స్ రీడ్ చేసి అందులో మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు కొంచెం గ్యాదర్ చేసుకుంటే సరిపోదు. పాయింట్ ఇచ్చాడు, అలాగే ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్స్లో కండిషన్ ఇచ్చాడు, రిలేషన్ ఇచ్చాడు. రిలేషన్ అంటే సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఒకసారి 0 ఇస్తాడు, ఒకసారి వాల్యూ ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా ఈ విధంగా మనం ఫైనల్గా ఏం చేయాలి, బి వాల్యూ ఫైనల్ చేస్తుంది. ప్లస్ బి ఉంచి ఈ ప్లస్ రైట్ సైడ్ వెళ్తే -a. ఇది ఇంటర్సెప్ట్ ఈక్వేషన్ లో ఫామ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఫైనల్ ఈక్వేషన్ x - y ఇది కూడా ఏ వచ్చింది. దీంట్లో పాసింగ్ త్రూ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను. ఫైనల్గా ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ తీసుకుని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through the point ఇక్కడ at1 square, 2at1. సెకండ్ పాయింట్ at2 square, 2at2. మనకి ఏ పాయింట్స్ ఇచ్చినా కూడా మన ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో ఉన్న ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఒకసారి చూడండి, గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ తీసుకుంటే గివెన్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ax1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, at1 స్క్వేర్, 2at1. సెకండ్ పాయింట్ bx2 y2. let the given points one left అంటే ఇక్కడ సింబల్స్ వాడదాం కాబట్టి let the given points ax1 y1 bx2 y2 is equal to సెకండ్ పాయింట్ at2 స్క్వేర్, 2at2. పాయింట్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ passing through the points పాయింట్స్ ఏంటి, పాయింట్స్ ax1 y1 అండ్ bx2 y2 ఈ ఫార్ములా మనకి ఆల్రెడీ ఐడియా ఉంది కదా. 2 పాయింట్స్ ఉన్నప్పుడు 2 పాయింట్స్ ఫార్ములా ఇచ్చారు కాబట్టి ఫార్ములా చూడండి సారీ, y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 డివైడెడ్ బై x2 - x1 ఇంటూ x - x1. ఈ ఫార్ములాలో గివెన్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది చూడండి సారీ, y - y1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, 2at1 ఈజ్ ఈక్వల్ టు y2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, 2a2 మైనస్ y1 ప్లస్ లో 2at1 డివైడెడ్ బై x2 ప్లస్ లో at2 స్క్వేర్ మైనస్ at1 స్క్వేర్ ఇంటూ x మైనస్ x1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత, x1 ప్లస్ లో at1 స్క్వేర్. ఒకసారి కామన్ వాల్యూస్ ఉంటే కామన్ వాల్యూ తీసి క్యాన్సిల్ చేస్తారు. ఒకసారి చూడండి, y - 2at1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి కామన్ పాయింట్ ఎంత ఉంది, ఇక్కడ 2a ఉంది. 2a పాయింట్ కామన్ గా తెస్తే ఏమవుతుంది, ఇక్కడ 2a ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ 2a తెస్తే ఏమవుతుంది, 2a ఇంటూ y2 - y1 ఇంటూ ఇక్కడ ఏ కామన్ తెస్తే a ఇంటూ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. అంటే సబ్స్టిట్యూషన్ ఏం చేసాను, ఇక్కడ రెండిట్లోనే కామన్ పాయింట్ 2a తీసాను.
ఇక్కడ డినామినేటర్ అవుతుంది, అక్కడ ఏ ఉంది, ఏ కామన్ తీసాను. ఇక్కడ చూడండి కామన్ గా ఈ ఏ ఏమవుతుంది క్యాన్సిల్. ఫైనల్ గా చూడండి y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా డినామినేటర్ ఎంత ఉంది అక్కడ t2 మైనస్ t1 డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ చూడండి ఏ ఫార్మ్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఫార్ములా ప్రకారంగా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మీ ఇష్టం, ఇది ఏది రాసుకున్నా పర్లేదు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కూడా రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేశాను. మరి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ చూసారు అక్కడ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ t1 స్క్వేర్. ఇక్కడ ఫార్ములా ఏ స్క్వేర్ బి స్క్వేర్ కాదు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అప్లై చేస్తే ఇది ఇన్ టైం క్యాన్సిల్ ఉంది, ఇక్కడ 1 టైం అక్కడ ఉన్న వాల్యూ ఇన్ టైం క్యాన్సిల్ ఉంది, 1 టైం క్యాన్సిల్ ఉంది. ఫైనల్ గా చూడండి ఇంకేముందో y మైనస్ 2at1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నియమన పొజిషన్ ఎంత ఉంది అక్కడ 1 డివైడెడ్ బై t2 ప్లస్ t1. అయితే ఇక్కడ ఆర్డర్లో ప్లస్ అనేది ఎలా ఉంది చూడండి, అక్కడ t2 ప్లస్ t1 ఉంది. t2 ప్లస్ t1 అన్న t1 ప్లస్ t2 అన్న ఉంటాయి కాబట్టి దీన్ని ఆర్డర్ చేంజ్ చేసుకున్నాను. t1 ప్లస్ t2 t1 ప్లస్ t2 అప్లై చేస్తే మనకి ఏమవుతుంది 1 బై t2 మైనస్ ఇక్కడ చూడండి t2 ప్లస్ t1 ని రివర్స్ చేశాను. రివర్స్ చేస్తే t1 ప్లస్ t2 ఇక్కడ చూడండి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ t1 స్క్వేర్. ఇక్కడ ఇదేం చేస్తుంది డివిజన్ చేస్తుంది. డివిజన్ లెఫ్ట్ కొస్తే ఏమవుతుంది మల్టిప్లై. డివిజన్ వాల్యూ లెఫ్ట్ కొస్తే మల్టిప్లై కాబట్టి చూడండి అక్కడ సార్ ఎలా చేస్తాను ఇక్కడ y మైనస్ 2at1 ఇంటూ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 1 ఇంటూ కాబట్టి 1 ఇంటూ ఎక్స్ మైనస్ at1 స్క్వేర్ at1 స్క్వేర్. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ మల్టిప్లై చేయాలి కాబట్టి y ఇంటూ t1 ప్లస్ t2 నెక్స్ట్ మైనస్ 2at1 ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 1 తో మల్టిప్లికేషన్ అవుతుంది ఎక్స్ మైనస్ a1t వస్తుంది. ఇందులో ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్ అంటే కామన్ వాల్యూ 1 వాల్యూ అంటే 1 టైం ఎంత అవుతుంది ఎక్స్ మైనస్ at1 స్క్వేర్ అండి. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఈ ఫ్రంట్కి తీసుకొస్తే y ఇంటూ t1 ప్లస్ t2 నెక్స్ట్ మైనస్ మల్టిప్లికేషన్ చేయండి అక్కడ 2at1 ఇంటూ t1 2at1 ఇంటూ t1 ఏమవుతుంది 2at1 స్క్వేర్ 2at1 స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ 2at1 t2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ at1 స్క్వేర్. ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఎక్స్ మైనస్ at1 స్క్వేర్ రాసాం. ఇక్కడ చూడండి ఏంటంటే కామన్ గా వాల్యూ క్యాన్సిల్ అవుతుందో లేదో ఒకసారి ఇందులో మనకి వేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏదైనా క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఉన్నది అనుకోండి క్యాన్సిల్ చేయాలి. ఏం టైమ్స్ క్యాన్సిల్ చేయాలని చూడండి సార్ ఇక్కడ ఫార్ములా మనకి at1 స్క్వేర్ 2at1 పాయింట్స్ అన్ని సబ్స్టిట్యూషన్ చేశాక మనకు వచ్చిన వాల్యూ చూసారు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్ లో మనకి ఒక టర్మ్ మిస్ అయింది. ఏంటి చూసారు ఇక్కడ మనకి వేసినప్పుడు 2 అనే టర్మ్ ఉంది ఇక్కడ 2 ఇంటూ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత ఇక్కడ 2 డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ 2 డివైడెడ్ బై కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 2 ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 2 అంటే అక్కడ మనం మిస్సింగ్ చేసాం నెంబర్ మిస్సింగ్ చేసాం కాబట్టి 2 అనే టర్మ్ ఉంది ఇక్కడ 2 ఏ టర్మ్ చేస్తా ఏ క్యాన్సిల్ ఇక్కడ 2 ఉంది 2 బై కాబట్టి 2 ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ ఎంత 2x మైనస్ 2 ఇంటూ ఏ t1 స్క్వేర్. అంటే మనం ఫైనల్గా ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయ్యే వాల్యూ ఉంది కాబట్టి ఒకసారి రీడ్ చేసుకున్నాం. అందువల్ల ఇక్కడ ఉన్న టర్మ్ ఏంటి 2 ఇంటూ ఉంది 2 మిస్ అయింది కాబట్టి 2 ఇంటూ 2తో మళ్ళీ చేస్తే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ at1 స్క్వేర్ 2at1 స్క్వేర్ అయింది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కట్ట రైట్ సైడ్ ఇది మైనస్ 2at1 స్క్వేర్. ఇక్కడ కూడా రైట్ సైడ్ మైనస్ 2 అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఈ ఫైనల్ వాల్యూస్ బ్యాలెన్స్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. చూడండి సార్ ఏ ప్రాసెస్ చేస్తున్నాం ఇది ఈక్వేషన్ అంటే టోటల్ టర్మ్స్ అని ఒక సైడ్ ఉండాలి కానీ మనకున్న మెథడ్లో చూడండి సార్ y ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 2x ఇది మైనస్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ 2at1 అయితే t1 t2. ఇక్కడ చూడండి సార్ ఈ టైప్ మెథడ్లో మన ఫార్ములా ఉంచుకున్నా పర్లేదు లేదా ఈక్వేషన్ మోడల్లో కావాలంటే ప్లస్ y రైట్ సైడ్ పోతే ఏమవుతుంది 2x ఇది ప్లస్ y రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ t1 t2 ఇంటూ y నెక్స్ట్ ప్లస్ 2at1 t2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకున్నా పర్లేదు ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకున్నా పర్లేదు. ఫైనల్గా ఏమవుతుంది అది రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ వచ్చింది 2x మైనస్ t1 ప్లస్ t2 ఇంటూ y ప్లస్ 2at1 t2. ఇక్కడ మనకి మోడల్ అనేది ఇంపార్టెంట్. అయితే మనకి క్వశ్చన్లో ఏంటంటే ఆన్సర్ మోడల్ ఉంటుంది. అది ఈ మోడల్ మనకి రూల్ ప్రకారం ఈక్వేషన్ టెప్లో కూడా ఎలా ఉండాలి ఎక్స్ వై కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి ఈ ప్లస్ రైట్ సైడ్ పంపితే అవుతుంది మైనస్ అయింది. అందువల్ల ఈ ప్రాసెస్లో మనకి ఏమొచ్చినాయి ఫైనల్గా ఆన్సర్ వచ్చింది. చూడండి ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్ టు కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్స్ ఉన్నాయి కదా ఇంకా థర్డ్ సమ్ కట్టారు ఎగ్జామ్ సాలిడ్ ప్రాబ్లం ఆ థర్డ్ సమ్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం.